ఇక్కడైతే మీకు ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి ఈ వీడియో చూడండి. ఎలా ఉందో ఒకసారి మీరైతే కామెంట్ చేయండి. నాకు మీ ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకోటి ఏంటంటే లైక్ చేయండి, ఒకసారి లైక్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ అయితే చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ల్యాండ్స్కేప్లో చూపిస్తాను, ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి చూడండి. ఈ వీడియో అయితే చాలా బాగా అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే మధ్య మధ్యలో మ్యూట్లో పెడుతున్నాను, కొంచెం ప్రాబ్లం అవుతుంది యూట్యూబ్లో, కాబట్టి మ్యూట్లో పెట్టేస్తున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. మీకు ఫుల్ వీడియో ఫుల్ సాంగ్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి లింక్లోకి వెళ్ళి మీరు ఇక్కడ చూసి ఇక్కడ రండి, ఇక్కడ చేసుకోండి. ఒకసారి అయితే డెమో అయితే చూడండి. ఇప్పుడు మీరు డెమో చూద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు అయితే ప్రాజెక్ట్ అయితే చూద్దాం మనం. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు స్టార్టింగ్లో అయితే మీకు కెమెరా అయితే ఆన్ చేసుకోండి. మీకు కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లో అయితే మీకు ఏముండదు. ఇక్కడ మీకు అన్నీ ఇక్కడ మీకు ఫాంట్ అయితే ఇచ్చాను, డిస్క్రిప్షన్లో 2 ఫాంట్లు అయితే ఇచ్చాను. 2 ఫాంట్లు అయితే మీరు ఇక్కడైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీ యొక్క డౌన్లోడ్ చేసుకున్న టెక్స్ట్ అయితే మీరైతే ఇక్కడ ఇన్పుట్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అయితే మీకు కావాలి. ఈ ఫోటో అయితే మీకైతే నేను నా టెలిగ్రామ్ ఛానల్లో నేనైతే పెట్టాను. దాంట్లో ఫోటో రూమ్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీకైతే చాలా బాగా అయితే మీకు రిమూవ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. దాంట్లో మీరు రిమూవ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఫోటోని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి అయితే మీరు ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకైతే మీకు 2 ఫొటోస్ అయితే ఇచ్చాను. మీకు 2 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఇక్కడ నుంచి ఇంకొక ఫోటో. మీకు కావాలంటే ఒక ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఒక ఫోటో అయితే కూడా బాగానే వస్తుంది. 2 ఫోటోలు అయితే ఎందుకంటే కొంచెం 2 లిరిక్స్ దాకా వస్తుంది కదా, అందుకని నేనైతే 2 ఫోటోలు అయితే పెట్టాను. ఈ 2 ఫోటోలు అయితే బాగానే లుక్ ఉంటుంది. కానీ మీకైతే సపోజ్ మీకు ఒక్క ఫోటో ఉందనుకోండి, ఒక ఫోటోతో అయితే ట్రై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది ఇక్కడ 2 ఫోటోలు ఉంది కాబట్టి 2 ఫోటోలు అయితే నేనైతే ట్రై చేశాను. అయితే చాలా బాగా అయితే వచ్చేసింది. ఇక్కడ మీకు ఈ ఫోటో కావాలంటే ఈ కలర్ అండ్ ఫిల్లోకి మీ యొక్క ఫోటోతో రీప్లేస్ చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు లాస్ట్కి నేను ఈ బాక్సెస్ అయితే ఇవ్వట్లేదు. దీన్ని నేను ఆఫ్ చేసి అయితే ఇచ్చాను. దీన్ని అయితే ఆఫ్ చేసి ఇలా వచ్చాను. ఆఫ్ అయితే దీన్ని మూడింటిని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని ఏంటంటే ఇక్కడ కొంచెం లుక్ అయితే ఉంటుంది మీకు ఇలా దీన్ని ఆన్ చేసుకోండి. మీకు అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా థ్యాంక్ యూ.